హాయ్ మై డియర్ వ్యూవర్స్, జీవా హెల్త్కి స్వాగతం. ఈరోజు ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటారు. మరి షుగర్ పేషెంట్లకు తప్పకుండా ఈ 5 పదార్థాలు దగ్గర పెట్టుకోండి. ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా షుగర్ ఎంత భయానకంగా ఉందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ షుగరు 250 రెట్లు పెరిగిందంట. 250 రెట్లు పెరిగిందంట ఈ షుగర్. మరి ఈ షుగర్ వ్యాధి నుంచి దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఏం లేదు, కానీ ఈ షుగర్ను ఏ విధంగా, ముఖ్యంగా మన ఇండియాలో మరీ ఘోరంగా ఉందంట షుగర్. మరి ఈ షుగర్ ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, పలు విషయాలపై నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. దయచేసి నా ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రకారం ఏమిటంటే, షుగర్ వ్యాధితో కూడా 100 సంవత్సరాలు జీవించవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా నేను అన్న ఈ విషయంపై మీరు సత్యంగానే వినబోతారు. 3 పూటల అన్నం తినే విషయంలో జాగ్రత్త. 3 పూటల అన్నం తినకండి, ఆహారం మారుస్తూ ఉండండి. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే విధంగా తీసుకోండి. పిండి పదార్థాలు తినడం తగ్గించండి. షుగర్ పేషెంట్లు 1 బీన్స్లో ఖనిజ లవణాలు, మెగ్నీషియం, పొటాషియం అనేవి ఎక్కువ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఈ చక్కెర పదార్థాలు ఉన్న కావాల్సిన ప్రోటీన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి అన్నమాట, ఈ బీన్స్లోనే ఉంటాయి. సో షుగర్ పేషెంట్లు వారంలో ఒక 2 రోజులు ఈ బీన్స్ తీసుకోండి. ఈ బీన్స్ విత్తనాల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్కు చాలా మంచిది, తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా 2 వేప ఇగురులు ఉంటాయి కదా, అవి పడగడుపునే ఈ షుగర్ పేషెంట్ తీసుకోవడం చాలా మంచిది. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి ఇవి షుగర్ను కొంచెం వరకు కంట్రోల్ చేస్తారు. ఈ వేపాకు అన్నమాట, చేదు. ఈ విషయంలో తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా మధుమేహ వ్యాధిగ్రస్తులు. ఈ చక్కెర ఇవేం తీసుకోరు, అవి మన ఇస్తారు. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులు ఏమిటంటే, ఈ పండు తీసుకుంటే షుగర్ వస్తుందేమో, ఇది కంట్రోల్ కాదేమో అని కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులు అపోహపడుతుంటారు. ఈ చక్కెర సహజపరంగా ఉన్న పండ్లు తింటే ఏం కాదండి. ఇంకా అరటి పండ్లు తీసుకోవచ్చు, తరచుగా ఏ పండు అయినా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకోకుండా రోజు కనీసం 2-3 పండ్లు తింటే చాలా మంచిది వ్యాధిగ్రస్తులు. ఎందుకంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మనకు కావాల్సిన ఈ మూత్రం ద్వారానే బయట వెళ్ళిపోతుంటాయి మనం తీసుకుని మంచి విటమిన్స్ అన్ని, ప్రోటీన్స్ ఇవన్నీ. సో అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. ఈ అన్నం మానేసేయండి. అన్నం ఏదో ఒక పూట ఎప్పుడో అవి తీసుకోవడం చాలా ఉత్తమం. వారంలో 2 సార్లు పప్పాయ తినడం చాలా మంచిది. అదే బొప్పాయ. ఇందులో చక్కెర పదార్థాలు ఎక్కువ ఉన్నాయని భ్రమపడకండి. అది షుగర్ వ్యాధిగ్రస్తులకు కావాల్సిన మినరల్స్, పోషకాలు, లవణాలు ఇవి ఉత్తమంగా ఉంటాయి పండులో. పుల్కాలు, చపాతీలు అంటే గోధుమతో చేసిన, అదేవిధంగా జొన్న, సజ్జ వీటితో చేసిన పదార్థాలు, పిండి వంటలు చేసుకోండి. చపాతీ లాంటివి, ఆకుకూరలు బాగా తినడం చాలా ఉత్తమం షుగర్ వ్యాధిగ్రస్తులు. ఇది తగు జాగ్రత్తలు ఉపయోగిస్తే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి భయం లేదండి. షుగర్ వ్యాధి ఎటువంటి భయం లేదు, హ్యాపీగా 100కు 100 సంవత్సరాలు జీవించవచ్చు షుగర్ వ్యాధితో కూడా. 100కి 90% నేను ఛాలెంజ్ చెప్తున్నాను, మీరు పాటించండి. షుగర్ అంటే భయపడకండి, ధైర్యంతో మనం ఈ బాడీకి కావాల్సిన ఆహార పదార్థాలు, విటమిన్స్ అన్ని మినరల్స్, పోషకాలు అందిస్తే ఏం పర్వాలేదండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. షుగర్ వ్యాధి మనం తినే ఆహార పదార్థాలు కాదు, మనకి శరీరానికి కావాల్సిన వ్యాయామం, ధ్యానం, అదే యోగా ఇలాంటివి చేస్తే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడానికి 100కి 90% అనుకూలంగా ఉంటుంది. సో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ఈ మధుమేహ వ్యాధిని మనం అరికట్టడానికి, నియంత్రణలో ఉండడానికి 100%, 90% అనుకూలంగా ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు అంటే జొన్న, సజ్జ, రాగులు, అదేవిధంగా కాయల పండ్లు,
ఇంకా కాకరకాయ కూడా తినడం చాలా మంచిది షుగర్ వ్యాధిగ్రస్తులు. కాకరకాయ రోజు వారంలో 2 రోజులు కాకరకాయతో కూడిన కర్రీ చేసుకొని తినండి, ముద్ద చేసుకోండి, రాగి ముద్ద. దీనివలన శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గించే గుణం ఈ రాగుల్లో ఉంటుందండి. రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా సజ్జలు బాగా మర పట్టించుకొని సద్ద రొట్టెలు తీసుకొని దాంట్లోకి ఇంత గోంగూర చికెన్, ఇంత పచ్చికారం కర్రీ చేసుకొని తినండి. ఎందుకు వస్తుంది షుగర్? షుగర్ రమ్మన్న రాదు, వచ్చిన వాళ్ళు ఇది తింటే నియంత్రణలో ఉంటుంది. వచ్చినాక బాధపడే కంటే రాకుండా ఎందుకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోవడం చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా 3 పూటలు అన్నం తిని ఎటువంటి పని చేయకుండా శ్రమ చేయకోకుండా శరీరాన్ని అలాగే కుర్చీ కత్తుకొని మరీ కూర్చొని ఉంటారు. అలాంటి విషయాలు మానేసి కష్టపడాలి, శ్రమించండి, శ్రమకు తగ్గ ఆహారం తినండి, వ్యాయామం చేయండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకు వస్తాయండి షుగర్లు? ఈ స్వీట్ తినడం మానేయండి. మన అనంతపురం టవర్ ప్లాప్ల దగ్గర నేను అలా వెళ్తున్నప్పుడు ఆ స్వీట్ షాప్ దగ్గర మన బెల్ల చుట్టూ ఈదులు అన్నట్లు కస్టమర్ని తెగ కొనేస్తుంటారు స్వీట్. ఏముందండి స్వీట్? మొత్తం అంతా చక్కెర వేసి ఉంటారు, ఏముండదు. స్వీట్ కొంచెం తగ్గించండి, అప్పుడే మనము ఈ మధుమేహ వ్యాధి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. వచ్చినాక నియంత్రణలో ఉండడానికి ఇవి స్వీట్స్ ఇవన్నీ మానేసి తగిన ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా షుగర్ మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు షుగర్తో కూడా 100 years ఖచ్చితంగా మీరు జీవిస్తారు. నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు కంట్రోల్లో ఉంచుకొని ప్రశాంతంగా జీవించగలరు. ప్రపంచ డయాబెటీస్ ఆరోగ్యరహిత ప్రపంచంగా మారుస్తాం. ఇంతటితో మీ జీవ హెల్త్కి సమాప్తం చేస్తున్నాను. మరోగా ఆరోగ్య విషయాలతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సెలవు.